నమస్కారం. గంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. నేటి నుంచి అమల్లోకి భూముల కొత్త మార్కెట్ విలువలు. పలుచోట్ల 50 నుంచి 100% పెంచిన ప్రభుత్వం. రిజిస్ట్రేషన్ ఛార్జీలు పెంచబోమన్న పొంగులేటి. ఫ్యూచర్ సిటీని రద్దు చేయటం ఎవరి తరం కాదన్న మంత్రి. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీవ్ర విషాదం. ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి 3 సజీవ దహనం. వాణిజ్య ఒప్పందంపై భారత్ అమెరికా మధ్య ముగిసిన చర్చలు. త్వరలోనే కుదురుతుందన్న ట్రంప్. మోదీపై ప్రశంసలు. రష్యాకు భారత్ విశ్వసనీయమైన భాగస్వామి అన్న పుతిన్. మోదీపై పాశ్చాత్య దేశాల ఒత్తిళ్లు పనిచేయబోవని స్పష్టీకరణ. సికింద్రాబాద్ గాంధీ ఆసుపత్రిలోని ఎబోలా వార్డులో 3 ఐసోలేషన్లో ఉంచారు. సూడాన్ నుంచి వచ్చిన 2 ఇప్పటికే ఐసోలేషన్లో ఉంచారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రమ్యని అడిగి తెలుసుకుందాం. రమ్య, ఎబోలా లక్షణాలతో ఐసోలేషన్లో ఉంచిన వారి గురించి వైద్యులు ఏం చెబుతున్నారు? మొత్తం గాంధీ ఆసుపత్రిలో నిన్న ఒక వ్యక్తిని, సూడాన్ నుంచి వచ్చినటువంటి వ్యక్తిని ఎయిర్పోర్ట్ నుంచి జ్వరం ఉండటంతో నేరుగా గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత నిన్న రాత్రి మరొక వ్యక్తిని కూడా తరలించారు. అయితే సూడాన్ నుంచి నేరుగా హైదరాబాద్ కు వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో 35 సంవత్సరాల అహ్మద్, అతను ఎయిర్పోర్ట్ లో అతన్ని లైట్ గా జ్వరం ఉండటంతో గాంధీ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అయితే అతను ప్రాథమికంగా చూసినట్లయితే కనుక ప్రైవేట్ హాస్పిటల్లో, ఒక ప్రైవేట్ నగరంలో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ హాస్పిటల్లో మోకేలు మార్పిడి శస్త్రచికిత్స కోసం నగరానికి చేరుకున్నారు. అయితే ఈ క్రమంలోనే ఎయిర్పోర్ట్ లో జరిపినటువంటి థర్మల్ స్క్రీనింగ్ లో అతనికి టెంపరేచర్ ఎక్కువగా ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించి నిన్ననే శాంపిల్స్ సైతం సేకరించి సిసిఎంబికి పంపించడం జరిగింది. అయితే రెండో వ్యక్తి ఎవరైతే ఉన్నారో తనకు విద్యార్థి, ఆ విద్యార్థి సూడాన్ అంటే ఆఫ్రికా దేశాలకు సంబంధించిన విద్యార్థి కావడం, హైదరాబాద్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ యూనివర్సిటీలో ఇంజనీరింగ్ విద్య కోసం ఇక్కడికి రావడం జరిగింది. దాదాపు 1 వారం రోజుల క్రితం మాత్రమే ఆ అబ్బాయి ఇక్కడికి రాక అతనికి 2 రోజుల క్రితం అంటే ఆ నగరానికి చేరుకున్న దాదాపు 5 రోజుల తర్వాత క్రమంగా జ్వరం లక్షణాలు బయటపడడం జరిగింది. అయితే ఏదైతే ఆఫ్రికా దేశాలు ఉన్నాయో, ముఖ్యంగా ఎబోలా ప్రబలుతున్న ప్రాంతాల నుంచి వస్తున్న వాళ్ళని ప్రభుత్వం సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉంచుతుంది. ఈ నేపథ్యంలో ఆ వ్యక్తి ఎవరైతే ఇక్కడ చదువుకోవడానికి వచ్చిన అబ్బాయి ఉన్నారో తను సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉన్న క్రమంలోనే తనకి జ్వరం లక్షణాలు కూడా బయటపడ్డాయి. అయితే తొలుత అతన్ని ఐసోలేషన్ లో ఉంచడానికి ప్రధాన కారణంగా ఇచ్చినట్టు ఎబోలాతో పాటుగా ఆ అబ్బాయి ఏదైతే ఎల్లో ఫీవర్ కి సంబంధించిన వ్యాక్సినేషన్ తీసుకోవాల్సిందో ఆ వ్యాక్సినేషన్ తీసుకోలేదు. దీంతో అధికారులు వెంటనే అతన్ని తప్పనిసరిగా ఐసోలేషన్ లో ఉండాలని చెప్పేసి, ఎలాంటి లక్షణాలు ఉన్నా కూడా వెంటనే వైద్యులను సంప్రదించాలని చెప్పి స్పష్టంగా తెలియజేశారు. ఈ క్రమంలోనే ఎప్పుడైతే జ్వరం లక్షణాలు బయటపడ్డాయో తనకు ప్రైవేట్ హాస్పిటల్లో చేరి అక్కడ చికిత్స పొందడం జరిగింది. అయితే అతని లక్షణాలు గమనించినటువంటి వైద్యులు వెంటనే, అంటే ఆఫ్రికా దేశాల నుంచి వచ్చినటువంటి హిస్టరీ ఉండడంతో గాంధీ ఆసుపత్రికి తరలించారు. తనతో పాటుగా ఎవరైతే తనకి క్లోజ్ కాంటాక్ట్ గా ఉండి అంటే ఆ చికిత్స అందించే సమయంలో అతనికి కొంచెం మంచి చెడులు చూసుకోవడానికి దగ్గరగా ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో అతన్ని కూడా మళ్ళీ గాంధీ ఆసుపత్రి తరలించడం జరిగింది. అయితే ఇందులో మొత్తం 3 ప్రస్తుతం ఐసోలేషన్ వార్డ్ లో ఉన్నప్పటికీ 2 మాత్రమే లక్షణాలు కనిపిస్తున్నాయి ఎబోలాకు సంబంధించి. 3వ వాళ్ళు ఎబోలా లక్షణాలు ఉన్న వ్యక్తికి క్లోజ్ కాంటాక్ట్ కావడంతో అతన్ని కూడా గాంధీ ఆసుపత్రిలో నుంచి ఐసోలేషన్ లో ఉంచడం జరిగింది. అయితే ఈ 2కి సంబంధించిన శాంపిల్స్ మాత్రమే సేకరించిన వైద్యులు సిసిఎంబికి పంపించారు. 3వ వ్యక్తికి, ఎందుకంటే 2కి ఒకవేళ ఎవరైతే ఈ సూడాన్ నుంచి వచ్చి ఇక్కడ విద్యార్థిగా ఉన్నారో తనకు ఒకవేళ ఎబోలా పాజిటివ్ వస్తే మాత్రమే క్లోజ్ కాంటాక్ట్ కి పరీక్ష చేసే అవకాశం ఉంటుంది. ప్రాథమికంగా అయితే అతనికి శాంపిల్స్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి 3వ వ్యక్తికి సంబంధించినటువంటి శాంపిల్స్ ని కలెక్ట్ చేయలేదు. అతనికి సంబంధించినటువంటి శాంప్లింగ్ ప్రాసెస్ ప్రస్తుతం జరగట్లేదు. కేవలం ఐసోలేషన్ లో మాత్రమే ఉంచినట్టుగా గాంధీ వైద్యులు స్పష్టం చేశారు. మిగతా 2కి సంబంధించినటువంటి రిపోర్ట్స్ సిసిఎంబి నుంచి ఈ రోజు సాయంత్రానికి తెలిసే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఒకవేళ ఎబోలా పాజిటివ్ అని కనుక ఎవరైనా నిర్ధారణ అయితే, ప్రస్తుతానికి వాళ్ళిద్దరిని ఎబోలా నెగిటివ్ గానే భావిస్తున్నారు. అయితే ఒకవేళ పాజిటివ్ నిర్ధారణ అయితే సిసిఎంబికి ఏదైతే శాంపిల్ వెళ్ళిందో దాన్ని మళ్ళీ ఎన్ఐవి పూణేకి పంపించి అక్కడ ఇంకోసారి రీచెక్ చేస్తారు. అక్కడ కూడా పాజిటివ్ వచ్చినప్పుడు మాత్రమే అతన్ని ఎబోలా పాజిటివ్ గా ప్రకటించారు. దేశవ్యాప్తంగా మొత్తం ఎన్ఐవి పూణేతో పాటుగా మొత్తం 10 సెంటర్లు
ఈ శాంప్లింగ్స్ ని టెస్ట్ చేసేందుకు అవకాశం కల్పిస్తారు. అయితే అన్ని శాంపిల్స్ ని ఖచ్చితంగా ఆ స్థానికంగా ఉండేటువంటి సెంటర్స్ లో టెస్ట్ చేసిన తర్వాత కూడా మళ్ళీ దాన్ని NIV పూణేకి పంపించి అక్కడ రీఇన్వెస్టిగేషన్ చేసే ఆస్కారం అయితే ఉంది. కాబట్టి కొంత రిజల్ట్ రావడానికంటే ప్రాథమికంగా CCMD ఈ రోజు సాయంత్రానికి రిపోర్ట్ ఇచ్చినప్పటికీ కూడా వీళ్ళు పాజిటివ్ అయితే గనక 2 రోజుల తర్వాతనే మళ్ళీ 2 రోజుల తర్వాత రిపోర్ట్ వచ్చే అవకాశం ఉంటుంది. ఒకవేళ నెగిటివ్ అయితే ఈ రోజు సాయంత్రానికే వాళ్ళకి సంబంధించినటువంటి రిజల్ట్స్ గురించి అనౌన్స్ చేసే అవకాశం ఉంది. ప్రస్తుతం ఇద్దరు ఆరోగ్యం కూడా నిలకడగా ఉందని చెప్పేసి వైద్యులు వస్తే స్పష్టం చేసినట్టు కదా. ధన్యవాదాలు రమ్య. పరస్పర ప్రయోజనకరమైన వాణిజ్య ఒప్పందాన్ని వీలైనంత త్వరగా కుదుర్చుకోవాలని భారత్, అమెరికా నిర్ణయించాయి. మధ్యంతర వాణిజ్య ఒప్పందానికి తుది రూపు ఇచ్చేందుకు ఢిల్లీలో ఇరు దేశాల ప్రతినిధులు జరిపిన చర్చలు ముగిశాయి. ఈ చర్చల్లో భారత బృందానికి కేంద్ర వాణిజ్య శాఖ అదనపు కార్యదర్శి దర్పణ్ జైన్ నాయకత్వం వహించగా అమెరికా బృందానికి బ్రెండన్ లించ్ సారథ్యం వహించారు. 4 రోజుల పాటు జరిగిన చర్చలు సానుకూల వాతావరణంలో ముగిసినట్లు కేంద్ర వాణిజ్య శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. అటు త్వరలోనే భారత్తో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటామని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ప్రధాని నరేంద్ర మోదీ తనకు మంచి మిత్రుడని, తామిద్దరం ఒక మంచి ఒప్పందం కుదుర్చుకుంటామని చెప్పారు. అమెరికాతో భారత సంబంధాలు పెరుగుతున్నంత మాత్రాన దీర్ఘకాలం నుంచి భారత్తో తమకున్న సంబంధాలు తగ్గిపోవని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ అన్నారు. రష్యాతో సంబంధాల విషయంలో భారత ప్రధాని నరేంద్ర మోదీపై ఒత్తిడికి పాశ్చాత్య దేశాలు ప్రయత్నాలు చేయడం వృధా అని పేర్కొన్నారు. అది ప్రపంచంలో అస్థిరతకు దారితీస్తుందని చెప్పారు. సెయింట్ పీటర్స్బర్గ్లో ప్రపంచ వార్తా సంస్థల అధినేతలతో మాట్లాడిన ఆయన భారత్ తమకు విశ్వసనీయ భాగస్వామి అని ఉద్ఘాటించారు. భారత్ వేరే ఏ దేశంతో ద్వైపాక్షిక సంబంధాలు కొనసాగించినా అందులో తాము ఎలాంటి ప్రతికూల పరిణామాలు చూడబోమని స్పష్టం చేశారు. భారత్కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉందని చెప్పిన ఆయన జాతీయ ప్రయోజనాల కోణంలో భారత్ తీసుకునే నిర్ణయాలను గౌరవిస్తామని పేర్కొన్నారు. ప్రపంచంలోని ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ ఒకటని, ప్రస్తుతం అద్భుతమైన వృద్ధి రేటును కనబరుస్తోందని తెలిపారు. ఇది రాత్రికి రాత్రే వచ్చింది కాదని, ప్రధాని మోదీ నాయకత్వంలో భారత ప్రభుత్వం చేసిన కఠోర శ్రమకు దక్కిన ఫలితం అని కొనియాడారు. భవిష్యత్తులో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం $100 బిలియన్ చేరుకుంటుందని తెలిపారు. మరోవైపు భారత్, చైనా మధ్య సరిహద్దు వివాదంలో తాము జోక్యం చేసుకోబోమని, 2 దేశాలే సామరస్యంగా పరిష్కరించుకుంటాయని పుతిన్ పేర్కొన్నారు. రాష్ట్రంలో వ్యవసాయ భూములు, ఖాళీ స్థలాలు, అపార్ట్మెంట్లు, ఇళ్లకు కొత్త మార్కెట్ విలువలు అమల్లోకి వచ్చాయి. 144 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఇక కొత్త విలువల ఆధారంగానే రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. సవరించిన భూముల విలువలను ప్రభుత్వ కార్ట్ సాఫ్ట్వేర్లో నమోదు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా సాగు భూములు, ఖాళీ స్థలాలకు మార్కెట్ విలువను పలుచోట్ల 50 నుంచి 100% పెంచారు. అపార్ట్మెంట్లకు 10 నుంచి 20% వరకు పెంపుదల జరిగింది. రిజిస్ట్రేషన్ ఛార్జీలు మాత్రం 7.5%గానే కొనసాగుతాయని ప్రభుత్వం తెలిపింది. బహిరంగ మార్కెట్లో అధిక ధరలు ఉండి ప్రభుత్వ మార్కెట్ విలువ తక్కువగా ఉన్న చోట్లనే ప్రభుత్వం భూముల విలువ పెంచింది. పెద్దగా వ్యత్యాసం లేని చోట్ల పాత విలువనే కొనసాగించింది. రాష్ట్ర వ్యాప్తంగా 92,000 ప్రాంతాల్లో సవరణలు చేపట్టారు. వీటిలో ఎక్కువగా హైదరాబాద్ ఔటర్ రింగ్ రోడ్డు ORR లోపలే ఉన్నాయి. రాష్ట్రంలో కనిష్టంగా భూముల ధర ఇంతకు ముందు ఎకరా 1.75 లక్షలు ఉండగా ఇప్పుడు 2.75 లక్షలకు పెంచారు. గరిష్టంగా బేగంపేట పైగాలో ఎకరా 35.29 కోట్లుగా ఉంది. ఈ విలువలో మార్పు చోటు చేసుకోలేదు. భూముల ధరలు అధికంగా ఉన్న ప్రాంతాల్లో 100% పెంచారు. కోకాపేట, నానక్రామ్గూడ, కొంగరకలాన్, రాయదుర్గ్, బుద్వేల్ ప్రాంతాల్లో ప్రస్తుతం ఉన్న మార్కెట్ విలువ పెరిగింది. రంగారెడ్డి, మేడ్చల్, మల్కాజిగిరి జిల్లాల పరిధిలో సాగు భూముల విలువ కనిష్టంగా 50%, గరిష్టంగా 100% పెంచారు. కరీంనగర్లో పాత విలువలే కొనసాగుతాయి. గ్రామీణ జిల్లాలో కనిష్ట, గరిష్ట విలువలను సవరించారు. నిజామాబాద్, ఉత్తర, దక్షిణ ప్రాంతాల్లో ఇప్పుడున్న విలువలను మార్చలేదు. గ్రామీణ జిల్లాల్లో కనిష్టంగా 50%, గరిష్టంగా 75% పెంచారు.
అపార్ట్మెంట్లకు సంబంధించి ప్రభుత్వం పెద్దగా మార్పులు చేయలేదు. కనిష్టంగా 10%, గరిష్టంగా 20% వరకే పెంపుదల జరిగింది. ఓఆర్ఆర్ లోపల ప్రాంతాల్లోనే గరిష్ట పెంపును చేపట్టారు. ఓఆర్ఆర్ లోపలి సరిహద్దు ప్రాంతాల్లో ప్లాట్ల విలువను 100% పెంచారు. ఉదాహరణకు కోకాపేట ప్రాంతంలో చదరపు గజం విలువ 23,800 ఉండగా దానిని 47,600కు పెంచారు. హనుమకొండ, కాజీపేట, ఖమ్మం, నిజామాబాద్, నల్గొండ జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో 50 నుంచి 75% పెంపుదల జరిగింది. హెచ్ఎండిఏ వేలంపాటల్లో హైదరాబాద్ శివార్లలో పలుచోట్ల ఎకరా 200 కోట్లు దాటగా ఆ ప్రాంతాల్లోనూ 100% పెంచారు. ప్లాట్లకు సంబంధించి హైదరాబాద్ లోని బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 112లలో చదరపు గజం 1.16 లక్షలుగా నిర్ణయించారు. రాష్ట్రంలో స్థలాల అత్యల్ప విలువ చదరపు గజానికి 600గా ఉంది. రాష్ట్రంలోని వాణిజ్య ప్రాంతాలను ప్రాతిపదికగా తీసుకుని మార్పులు చేశారు. గ్రామీణ ప్రాంతాలు, మండల కేంద్రాలు, చిన్న పట్టణాల్లో భారం వేయలేదు. 100 అడుగుల రోడ్లు, హైవేలకు సమీపంలోని ప్రాంతాలను పరిగణలోకి తీసుకున్నారు. వివిధ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల మార్కెట్ విలువలు ఇలా పెరిగాయి. బుద్వేల్లో పాత విలువ ఎకరాకు 5.5 కోట్లు ఉండగా 8.25 కోట్లకు పెంచారు. హఫీజ్పేట్లో పాత విలువ 11 కోట్లు ఉండగా 18 కోట్లకు పెంచారు. రాయదుర్గంలో పాత విలువ 11 కోట్లు ఉండగా 20 కోట్లకు పెంచారు. నాగోలులో 6 కోట్ల నుంచి 7.5 కోట్లకు పెంచారు. అపార్ట్మెంట్ల విలువ చూస్తే మాసప్ ట్యాంకులో చదరపు అడుగుకు పాత విలువ 2,500 ఉండగా 2,700 రూపాయలు పెంచారు. పటాన్ చెరులో 2,500 నుంచి 3,000కు పెంచారు. ప్లాట్ల విలువ చదరపు గజానికి చూస్తే కోకాపేటలో పాత విలువ 23,800 ఉండగా 47,600కు పెంచారు. అత్తాపూర్ 20,300 నుంచి 30,500కు పెంచారు. హనుమకొండలో 5,800 నుంచి 8,700కు పెంచారు. కాజీపేటలో 9,500 నుంచి 14,250కి పెంచారు. భూములు, స్థలాలు, ప్లాట్ల ప్రభుత్వ విలువ సవరణతో అనధికార ధరలకు కళ్లెం పడడంతో పాటు విలువల క్రమబద్దీకరణకు ఆస్కారం ఉంటుందని రిజిస్ట్రేషన్ల శాఖ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాష్ట్రంలో అమల్లో ఉన్న 7.5% ఛార్జీలతోనే రిజిస్ట్రేషన్లు కొనసాగనున్నాయి. ఈ ఛార్జీలకు సంబంధించి ఎలాంటి మార్పులు చేయలేదు. ఉదాహరణకు కొంపల్లి ప్రాంతంలోని ఒక అపార్ట్మెంట్లోని 2,000 చదరపు అడుగుల ఫ్లాట్ ను కొనుగోలు చేస్తే చదరపు అడుగు పాత విలువ 2,200 ఉండగా కొత్త విలువ 2,700 గా మారింది. పాత విలువ ప్రకారం ఆ ప్లాట్ కు 44 లక్షలు అవుతుంది. దానికి రిజిస్ట్రేషన్ల ఛార్జీ 7.5% ప్రకారం ప్రభుత్వానికి చెల్లించాల్సిన రుసుం 3.30 లక్షలు ఉండేది. ఇప్పుడు సవరించిన తర్వాత ఆ ప్లాట్ కొత్త విలువ 54 లక్షలు అవుతుండగా చెల్లించాల్సిన రిజిస్ట్రేషన్ల ఛార్జీ 4.05 లక్షలు అవుతుంది. వాస్తవానికి బహిరంగ మార్కెట్లో చదరపు అడుగు విలువ రెండింతలకు పైగా ఉంటుంది. ప్రస్తుత సవరణతో కొంతవరకు ధరల క్రమబద్దీకరణ జరుగుతుందని అంచనా వేస్తున్నారు. పెంచిన కొత్త విలువలపై 6 నెలల అనంతరం మరోసారి సమీక్ష చేపడతారు. ఇప్పుడు అమల్లోకి తెచ్చిన కొత్త విలువలతో రిజిస్ట్రేషన్ల తీరు ఎలా ఉంది, ఇంకా ఎక్కడైనా పెంపుదల చేపట్టాల్సి ఉందా, ఎక్కడైనా ప్రజలపై భారం పడిందా వంటి అంశాలపై అధ్యయనం చేయనున్నారు. ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా హెల్ప్ డెస్క్ ను ఏర్పాటు చేయాలని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి రిజిస్ట్రేషన్ల శాఖను ఆదేశించారు. టోల్ ఫ్రీ నంబర్ 1800-599-4788, వాట్సాప్ నంబర్ 8247619983లలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు సంప్రదించొచ్చని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ సూచించింది. భూముల మార్కెట్ విలువలు సవరించడం ద్వారా ప్రభుత్వానికి సుమారు 1,400 కోట్ల రూపాయల అదనపు ఆదాయం వస్తుందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అంచనా వేశారు. మార్కెట్ విలువల పెంపుపై అవసరమైతే సమీక్షిస్తామని తెలిపారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన లేదని స్పష్టం చేశారు. ఇందిరమ్మ ఇళ్లకు కేంద్రం ప్రభుత్వం ఇంకా నిధులు ఇవ్వలేదని, మరో 15 రోజులు వేచి చూసి లబ్ధిదారులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచే చివరి బిల్లు చెల్లిస్తామన్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఎవరి వల్ల సాధ్యం కాదని పొంగులేటి తేల్చి చెప్పారు.
సవరించిన భూముల విలువలు నేటి నుంచి అమల్లోకి వస్తాయని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. మార్కెట్ విలువల సవరణపై అభ్యంతరాలు, అనుమానాలు ఫిర్యాదు చేయవచ్చన్నారు. గరిష్ట ధరలపై అవసరమైతే సమీక్షిస్తామని సచివాలయంలో మీడియా చిట్చాట్లో చెప్పారు. రిజిస్ట్రేషన్ ఛార్జీలను పెంచే ఆలోచన ఏమాత్రం లేదని మంత్రి స్పష్టం చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం సుమారు 6 నుంచి 7.5% పెంచిందని ఆరోపించారు. భూముల విలువలను శాస్త్రీయ పద్ధతిలో సవరించామని తెలిపారు. అక్రమాలకు అవకాశం ఉండకూడదని సబ్ రిజిస్ట్రార్ల అధికారాలను వీలైనంత వరకు కుదించినట్లు మంత్రి తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూముల విలువ ఎకరానికి కనీసం 2,75,000 రూపాయలుగా నిర్ణయించామన్నారు. హైదరాబాద్ లో శేర్లింగంపల్లి, రాజేంద్రనగర్, ఖాజాగూడ వంటి ప్రాంతాల్లో అత్యధికంగా పెంచినట్లు చెప్పారు. మార్కెట్ విలువలు పెంచడం వల్ల భూసేకరణ సందర్భాల్లో ప్రభుత్వంపై భారం పడుతుందని, అయితే రైతులకు మేలు జరుగుతుందన్నారు. మొత్తం మీద సుమారు 50 నుంచి 100% పెరిగాయని, దాని ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి సుమారు 1,400 కోట్ల రూపాయలు అదనంగా వస్తాయని అంచనా వేస్తున్నట్లు పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. రెవెన్యూలో తెలంగాణను మిగతా రాష్ట్రాలు మోడల్ గా తీసుకుంటున్నాయని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చెప్పారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో అసైన్డ్ భూములకు రిజిస్ట్రేషన్లు జరిగాయని, తమ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిషేధిత జాబితాల్లో పెట్టామన్నారు. భూములకు సంబంధించిన ప్రతి డాక్యుమెంట్ ను డిజిటలైజేషన్ చేస్తామని చెప్పారు. ఏడాదిన్నరలో రాష్ట్రంలో సుమారు 90% భూములను సర్వే చేయనున్నట్లు మంత్రి వెల్లడించారు. తనకు ఏ మంత్రిత్వ శాఖ ఇచ్చినా పనిచేస్తానని, ప్రత్యేకంగా ఏదీ కోరుకోనని పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. మంత్రిగా చట్ట ప్రకారం పనిచేస్తానని, ఏ ఫైల్పై గుడ్డిగా సంతకం పెట్టలేదన్నారు. ఏసీబీకి చిక్కిన రెవెన్యూ వారిపై గత ప్రభుత్వంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని, విచారణ జరగకుండా తప్పు చేసిన వారిని తప్పించే ప్రయత్నం చేశారని మంత్రి ఆరోపించారు. తాను రెవెన్యూ మంత్రిగా బాధ్యతలు స్వీకరించినప్పటి నుంచి ఇప్పటి వరకు సుమారు 3,500 ఫైళ్లను క్లియర్ చేసి తప్పు చేసిన వారికి శిక్ష పడేలా నిర్ణయాలు తీసుకున్నట్లు తెలిపారు. ఎవరిని క్షమించేది, ఉపేక్షించేది లేదని స్పష్టం చేశారు. శాసన మండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నలకు 10 ఏళ్ల పాటు ఆనాటి ప్రభుత్వంలో కనీసం జవాబులు ఇవ్వలేదని, ఇటీవల ఆ ఫైళ్లన్నీ క్లియర్ చేశామన్నారు. ఫ్యూచర్ సిటీని రద్దు చేయడం ఎవరికీ సాధ్యం కాదని మంత్రి తెలిపారు. ఫ్యూచర్ సిటీలో భూములను ఉచితంగా ఇవ్వడం లేదని, ఒకవేళ రద్దు చేస్తే ప్రభుత్వం భారీగా డబ్బులు ఇవ్వాల్సి ఉంటుందని, అది సాధ్యమయ్యే పని కాదన్నారు. ఇందిరమ్మ ఇళ్ల మొదటి విడత విజయవంతమైందని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి తెలిపారు. పథకం నియమ నిబంధనలపై ప్రారంభంలో ఎన్ని ఒత్తిళ్లు వచ్చినప్పటికీ వెనక్కి తగ్గలేదని, అది సత్ఫలితాలిచ్చిందన్నారు. ఇందిరమ్మ పథకంలో కేంద్రం నుంచి నిధులు ఇంకా రాలేదని, మరో 15 రోజులు చూసి లబ్దిదారులకు రావాల్సిన చివరి బిల్లును రాష్ట్ర ప్రభుత్వమే చెల్లిస్తుందన్నారు. ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తెలంగాణపై చేసిన వ్యాఖ్యల వెనుక బీజేపీ నాయకుల కుట్ర ఉందని మాజీ ఐఏఎస్ అధికారి చిరంజీవులు ఆరోపించారు. హైదరాబాద్ బషీర్బాగ్లో బీసీ ఇంటెలెక్చువల్ ఫోరం, బీసీ పొలిటికల్ ఫ్రంట్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్కు తెలంగాణపై మొదటి నుంచి విద్వేషం ఉందని ఆయన విమర్శించారు. బీసీలను అణచివేసేందుకు బీజేపీ కుట్ర చేస్తుందని, ఎన్ని ప్రయత్నాలు చేసినా రాష్ట్రంలో బీసీ ఉద్యమం ఆగదని అన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కృషి చేస్తామన్న పవన్ కళ్యాణ్ 2 ఏళ్లు గడిచినా హామీలను విస్మరించారని బీసీ పొలిటికల్ ఫ్రంట్ చైర్మన్ బాలగుని బాలరాజ్ గౌడ్ విమర్శించారు. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న పలుకులు ఆయన పలుకులని అనుకుంటలేదు. అది ఎన్నుకుండి బీజేపీ ఆడిస్తున్నటువంటి నాటకం వారి చిలుక పలుకులు ఈయన పలుకుతుంది. అందుకు తప్ప ఇంకోటి కాదు. ఇవాళ మీరు చెప్తున్నటువంటి మాటలు డైరెక్ట్ గా బీజేపీ మీతో చెప్పిస్తున్నారు. దయచేసి మీ ఆ ట్రాప్ లో పడకండి. మీరంటే మాకు గౌరవం ఉంది, కానీ ఆ గౌరవాన్ని పాడు చేసుకోవాలి. తెలంగాణలో మీకు కొంత అభిమానులు ఉండొచ్చు, లేదని కాదు. అంత మాత్రాన తెలంగాణ మీకు ఏదో దాసోహం అనుకుంటే పొరపాటు. పార్లమెంట్ లో 8 స్థానాలు రాగానే ఇక మేము నెక్స్ట్ గవర్నమెంట్ ఫామ్ చేస్తాం అనుకున్నారు. కానీ ఎప్పుడైతే మీరు బీసీలకు సంబంధించినటువంటి 42% రిజర్వేషన్ అడ్డుకున్నారో, ఇవాళ మీరు కూడా పైకి రాకుండా బీసీ ప్రజలు అడ్డుకుంటున్నారు. హైదరాబాద్ లో కల్తీ ఆహార పదార్థాలు విక్రయిస్తున్న వారిపై హెచ్ఫాస్ట్ అధికారులు కొరడా జుళిపించారు. సీతారాంబాగ్ లో నకిలీ చాక్లెట్ల తయారీ కేంద్రంపై హెచ్ఫాస్ట్ బృందం, ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా దాడులు నిర్వహించారు. తనిఖీల్లో భాగంగా భారీ మొత్తంలో చాక్లెట్లు, వివిధ సామాగ్రితో పాటు యంత్రాలను స్వాధీనం చేసుకున్నారు. నిర్వాహకుడు కార్తీక్ కాలం చెల్లిన FSSAI లైసెన్స్తో ఉత్పత్తులను మార్కెట్లో విక్రయిస్తున్నట్లు అధికారులు గుర్తించి నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా రాజేంద్రనగర్ మండలం కాటేదాన్లో మిర్చి, పసుపు నిల్వ గోదాముల్లో దాడులు నిర్వహించిన అధికారులు అవి కుళ్ళిన స్థితిలో ఉన్నట్లు గుర్తించారు. ఆహార భద్రతా ప్రమాణాలను ఉల్లంఘించడంతో వాటిని సీజ్ చేసి నిందితులపై చర్యలు తీసుకుంటామని అధికారులు తెలిపారు.
దశల వారీగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు సొంత భవనాలు సమకూరుస్తామని రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. క్రయ విక్రయదారులకు అన్ని సౌకర్యాలు సమకూర్చేలా చర్యలు తీసుకుంటున్నట్లు మంత్రి వివరించారు. హైదరాబాద్ గచ్చిబౌలిలో నూతనంగా నిర్మిస్తున్న ఇంటిగ్రేటెడ్ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయ నిర్మాణ పనులను ఖమ్మం ఎంపీ రఘురామరెడ్డితో కలిసి పొంగులేటి శ్రీనివాసరెడ్డి పరిశీలించారు. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో వివిధ నిర్మాణ సంస్థలకు పనులు బాధ్యతలు అప్పగించామని పొంగులేటి వివరించారు. ఆర్ఓ రంగారెడ్డికి సంబంధించిన మొట్టమొదలు సుమారు 45,000 స్క్వేర్ ఫీట్ సరిపోతుందని ఎస్టిమేట్ చేయడం జరిగింది. ఇవి అన్ని ఫెసిలిటీస్ తో అత్యంత అధునాతన అంగులతో కార్పొరేట్ స్టైల్లో ఎవరైతే అమ్ముకున్న వాళ్ళకి కొనుక్కునే వారికి చంటి పిల్లలతో వచ్చిన వయో వృద్ధులు వచ్చిన కంఫర్ట్ గా ఉండే విధంగా ఇంక్లూడింగ్ ఆల్ ఫెసిలిటీస్ ఏర్పాటు 5 స్టార్ ఫెసిలిటీస్ క్రియేట్ చేస్తూ ఈ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు రోల్ మోడల్ గా ఈ జిహెచ్ఎంసీ పరిధిలోని ఈ 13ని నిర్మించాలని నిర్ణయించి రేపు 6వ తారీఖు నాడు కోయిడాలో దాన్ని కూడా ఫౌండేషన్ స్టోన్ ఇవ్వడం జరుగుతుంది. ఈ డిసెంబర్ లోపే ఈ ఇయర్ లో క్యాలెండర్ మారే లోపే దీన్ని కంప్లీట్ చేయాలని టాప్ ప్రయారిటీగా నిర్ణయించుకున్నాం. ఎక్కడా కూడా కాంప్రమైజ్ కాకుండా పర్ఫెక్ట్ గా కట్టి వాళ్ళు ఇస్తారనే పూర్తి విశ్వాసం ఈ ప్రభుత్వానికి ఉంది. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కలాల్వాడలోని ఓ ఇంట్లో విద్యుదాఘాతం వల్ల మంటలు చెలరేగి వంట గ్యాస్ సిలిండర్ పేలింది. ఈ ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన 3 అక్కడికక్కడే సజీవ దహనమయ్యారు. మంటలు ఒక్కసారిగా ఎగసిపడటంతో నిద్రలోనే తుది శ్వాస విడిచారు. మృతులను చంద్రమ్మ, ఆమె మనవడు లక్ష్మణ్, మనవరాలు ప్రణతిగా గుర్తించారు. గ్యాస్ సిలిండర్ భారీ శబ్దంతో పేలిపోయినట్లు స్థానికులు తెలిపారు. గాఢ నిద్రలో ఉన్న 3 ఊపిరాడక మంటల నుంచి తప్పించుకోలేక అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ప్రమాద తీవ్రతకు ఇల్లు పూర్తిగా ధ్వంసమైంది. చుట్టుపక్కల వారు గమనించి వెంటనే అగ్నిమాపక సిబ్బందికి, పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. పోలీసులు మృతదేహాలను బయటకు తీశారు. ప్రమాద స్థలాన్ని మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు పరిశీలించారు. లక్ష్మణ్, ప్రణతి తల్లిదండ్రులు ఉపాధి కోసం పూణే, హైదరాబాద్ కు వలస వెళ్లారు. పిల్లలు అమ్మమ్మ వద్ద ఉండి చదువుకుంటున్నారు. ఒకే కుటుంబంలో 3 మృతి చెందడంతో కలాల్వాడలో విషాదం అలుముకుంది. మంటలు వస్తున్నాయి, నేను లేచిన అక్కడున్న వాటర్ ఉన్నాయి, కొడతా ఉన్నా. ఒక 15 నిమిషాల తర్వాత డామును సౌండ్ వచ్చి మెరుపులని మీద పడగానే అందరూ ఉరికేసిన. ఇది జరిగింది. నా కళ్ళ ఎదురుగా ఒక్కటి కనబడుతుంది, మా అత్త ఒక్కటి కనబడుతుంది. అప్పటికి మంటలు కాలిపోయినావా ఎవ్వరు కూడా. మా అత్త పేర్లు మా వనం చంద్రమ్మ, లక్ష్మణు, మన ప్రణతి. ఏం పని చేస్తారు? వనం చంద్రమ్మ మొన్న మా మామ రీసెంట్ గా చనిపోయిండు, ఆమె ఇంటికానే ఉంటుంది. మా మామది వచ్చే 7వ తారీఖు అయితే నెలమాసికం అవుతుంది. పిల్లలు 2 చదువుకుంటారు. పాప ఏమో మన ఇక్కడ కుక్కడల హాస్టల్ చదువుతుంది, బాబు ఇంటికానే ఉన్నాడు. ఇది జరిగింది. హైదరాబాద్ ఎన్నో ప్రత్యేకతలకు ఆలవాలం. అందులో హుస్సేన్ సాగర్, అక్కడి అందాలు మరింత ప్రత్యేకం. ఇప్పుడు హుస్సేన్ సాగర్ లో సాగుతున్న జాతీయ ర్యాంకింగ్ సెయిలింగ్ పోటీలు క్రీడా ప్రియులను ఆకర్షిస్తున్నాయి. అక్కడి అలలపై మెరుపు వేగంతో దూసుకు వెళ్తున్న పడవల విన్యాసాలను మనము చూద్దాం. నడిబొడ్డున ఆహ్లాదభరితంగా నిలిచే హుస్సేన్ సాగర్ ఇప్పుడు సెయిలింగ్ రేస్ కొత్త కళ సంతరించుకుంది. హుస్సేన్ సాగర్ జలాశయంలో మాన్సూన్ రెగట్టా పేరుతో జాతీయ ర్యాంకింగ్ సైలింగ్ ఛాంపియన్షిప్ పోటీలు రసవత్రంగా సాగుతున్నాయి. తెలంగాణ సైలింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ది యాచ్ క్లబ్ ఆఫ్ హైదరాబాద్ ఆతిథ్యమిస్తున్న ఈ పోటీల్లో 23 మంది క్రీడాకారులు పోటీ పడుతున్నారు. తెలంగాణ నుంచి గురుకుల విద్యార్థులు తలపడుతున్నారు. సాగర్ అలలపై యువ క్రీడాకారులు మెరుపు వేగంతో దూసుకెళ్తుంటే క్రీడాప్రియులు చూసి కేరింతలు కొడుతున్నారు. ఈ పోటీల్లో బాలికల అండర్ 15 విభాగంలో సికింద్రాబాద్ క్లబ్కు చెందిన సృష్టి సింగ్ అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంది. బాలుర విభాగంలో మల్కాజ్గిరికి చెందిన 13 ఏళ్ల గోల్కొండ మణి తొలి రేసులో మొదటి స్థానంలో నిలిచింది. ఈ రేసులో తన సమీప ప్రత్యర్థి కంటే దాదాపు 2 నిమిషాల భారీ ఆధిక్యంతో మణి విజయం సాధించాడు. ఇంటర్నేషనల్ 420 మిక్స్డ్ క్లాస్ విభాగంలో రసూల్పురా ఉద్భవ్ స్కూల్కు చెందిన చంద్రలేఖ తట్టారి, వనపర్తి శామీర్పేట బీసీ గురుకులం విద్యార్థి ధనుష్ జక్కు జోడీ 2 రేసుల్లో ఏ క్లాసు విజయాలను నమోదు చేసి అగ్రస్థానంలో నిలిచింది.